హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాం. మనం ఇప్పుడు బిర్యానీ ఎట్లా చేయాలో చూసుకుందాం. ముందు ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఏమిరా అంటే బిర్యానీ దినుసులు, పెరుగు, ఉప్పు, తర్వాత పసుపు, ఇంకా కొన్ని మసాలాలు ఉంటాయి కదా, లైక్ బిర్యానీ మసాలా అండ్ గరం మసాలా, తర్వాత చికెన్ మసాలా అండ్ కారం పొడి, ధనియాల పొడి, ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలన్నమాట. వీటితో పాటు కొంచెం పుదీనా, కొత్తిమీర అండ్ కరివేపాకు ఉంటే బెటరే, లేదు అంటే ఓకే, అవాయిడ్ చేసేయండి. మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిరా అంటే అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అదైతే ఖచ్చితంగా ఉండాల్సిందే. అన్ని మసాలాలతో పాటుగా బిర్యానీకి సపరేట్గా నేను ఒక స్పైసీ మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటాను. సో అదే ఇది రెడ్ కలర్గా కనిపించేది. ఇన్ని ఐటమ్స్లో ఏదైనా మిస్ అవ్వకూడని ఐటమ్ ఏందిరా అంటే అదే చికెన్ అనమాట. మన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెనే. నౌ లెట్స్ బిగిన్ విత్ చికెన్ మ్యారినేట్ ప్రాసెస్. ఇప్పుడు చికెన్లా మనం స్పెషల్గా బిర్యానీ మసాలా చేసుకున్నాం కదా, అది అండ్ పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, ధనియాల పొడి అండ్ తగినంత టర్మరిక్ పౌడర్, తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇంకా వరుసగా వేసేయాలన్నమాట మ్యారినేట్కి. ఇంట్లో నిమ్మకాయ ఉంటే కొంచెం నిమ్మకాయ పిండుకుంటే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్ అనమాట బిర్యానీకి. అండ్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఈ కరివేపాకు కానీ, పుదీనా కానీ, కొత్తిమీర కానీ ఇవి ఉంటాయి. ఇవి కూడా వేసుకునే వాళ్ళు ఉంటే వేసుకుంటారు, మీరు కావాలనే ట్రై చేయండి. ఇంకా అన్నీ వేసేటివి అయిపోయినాయి. ఇంకా నీట్గా ముక్కలకి మసాలా అంతా పడేలాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఏమక్కో అంతా నువ్వు ప్రాసెస్ చెప్పి బిల్డప్లు కొట్టేసాను, బిర్యానీ ఏమో నువ్వు చేసినట్టు, కానీ మీ బావ హ్యాండ్స్ కనిపిస్తున్నాయి అని అనుకుంటారు. నేను వీడియో తీస్తున్నా కదా, మా బావ జస్ట్ హెల్పింగ్ అనమాట. ఎవరైనా సరే రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ చెయ్యాలి అనుకునే వాళ్ళు ఉంటే ఈ ప్రాసెస్ పిచ్చిగా ఫాలో అయిపోండి, నీట్గా వచ్చేస్తుంది. ఇంకా కుకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. 2 దబరాలు తీసుకున్నాను. ఒక దబరాలో మామూలుగా బిర్యానీకి రైస్ కావాలి కదా, అది ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంకో దాంట్లో మ్యారినేట్ చేసిన చికెన్ని ఉడికేస్తున్నా ఆల్టర్నేటివ్స్గా. ఇంకా బిర్యానీ రైస్ కంటే పెద్దగా మసాలాలు అంటే అవి ఇవి ఏం లేదు గాయస్. ఊరికే బిర్యానీ మసాలా వేసేయడం, అన్నము ఒక 70% ఉడకల్లా. మా ఇంట్లో మసాలా ఎక్కువ తింటారు కాబట్టి నేను మ్యారినేట్ వేసుకున్న మసాలా కాకుండా మళ్ళీ సపరేట్గా మసాలా వేసుకున్న తర్వాతలో, మీరు అదంతా అవసరం లేదు. రైస్ కరెక్ట్ టైంలో దింపిన వాళ్ళకి నీట్గా బిర్యానీ వచ్చినట్టు గాయస్. ఖచ్చితంగా కనిపెట్టి 70% ఉడికింది అన్నప్పుడే మనం వడమైపోయేసుకోవాలన్నమాట ఆ రైస్ని. అప్పుడే ఆ బిర్యానీ అనేది నీట్గా పొడి పొడిగా మంచిగా వస్తుంది, మంచి కుక్ కూడా అవుతుంది అనమాట. మన ఫైనల్ టచ్ లేక వచ్చేసినాం. మ్యారినేట్ అయిన చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా హాఫ్ బాయిల్డ్ అయిన ఈ రైస్ని తీసుకొని పొడి పొడిగా చల్లుకుంటున్నాము ఆ గిన్నెలో అంతాని. నార్మల్గా సోక్ చేయడం అంటే నాకు ఇష్టం అనమాట, అందుకే బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ అది ఇది నీట్గా వేసి సోక్ చేసిన. బాగుంది కదా చూసేదానికి. గాయస్ మన బిర్యానీ ఇంకా అయిపోయింది. ఇంకా పల్లెల్లో వేసుకుని తినేదే ఉంది, లేటు. ఆలోచించిన ఆశాభంగం. తినేయండి, కడుపు నిండా మెక్కేయండి, సంతోషంగా ఉండండి గాయస్. ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళకు నా ధన్యవాదాలు. బిర్యానీ నచ్చిందనుకో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి.